మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, రహీం బేగ్, మొహమ్మద్ రహీం బేగ్. ప్రజావానికి రావడానికి కారణం ఏంటి సార్? మీరు ఇక్కడ వరకు నేను మేడుకుంట చెరువు అని ఉందండి రాజీవ్ గాంధీ నగర్లో. ఈ బడాబాబులు, ఈ పొలిటీషియన్స్ చాలామంది ఆక్యుపై చేసుకొని నిండు కుండలాగా ఉన్న చెరువుని ఒక 10% మిగిల్చారు. అది కూడా ఇలాగే వదిలేస్తే అది కూడా ఆక్యుపై చేసుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, రెసిడెన్షియల్ కాలనీస్ వాళ్ళ ఫెసిలిటేషన్ కోసం కట్టుకుంటారు. ఎస్, చాలా మంచి పని చేస్తుంది. రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్లీ వెల్. ఆయన్ని ఎంతగా పొగిడినా చాలా తక్కువ పొగిడినట్లే. అది చేయాలి, అవసరం. నీడ్ ఆఫ్ ది అవర్స్ ఏంటంటే, అప్పుడు ఉస్మానియా అలీ ఖాన్ ఇంజనీర్స్ అప్పుడు ఎన్నో చెరువులు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి? హార్డ్లీ మీకు ఒక 14-15 చెరువులు కూడా లేవు. ఇప్పుడు అన్నీ ఆక్యుపై చేసుకొని పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కట్టుకున్నాయి. అవన్నీ కూలగొట్టాలి. పబ్లిక్కి కూర్చోటానికి, ఈవినింగ్ వాక్ చేయటానికి, పిల్లలు ఆడుకుంటానికి, మీలాంటి యూత్ బాడీ బిల్డింగ్ చేసుకుంటానికి ఆ పార్కులు ఉపయోగించాలి. అది దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. యూత్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. యూత్ హెల్దీ అండ్ హెయిల్గా ఉంటేనే మా దేశం బాగుపడుద్ది. రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. వండర్ఫుల్. ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దిస్ ఎఫర్ట్. ఎవరు వచ్చినా ఆగకూడదు, కూలగొట్టాల్సిందే. ఎవడి అయినా కానివ్వండి, నా అయినా కానివ్వండి, సీఎంఈ అయినా కానివ్వండి, పిఎంఈ అయినా కానివ్వండి, పబ్లిక్ డిస్టర్బెన్స్కి అబ్స్ట్రక్షన్ వచ్చినా ప్రతి ఓడు ఆక్యుపై చేసి కట్టుకున్నా కూలగొట్టాల్సిందే. అది అందరికీ ఉపయోగపడాలి. వాటర్ బాడీస్ అనేది మాకు నేచర్ ఇచ్చింది. అది ఇవాళ వర్షాలకి ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందంటే వర్షాలు పడబట్టి. లేకపోతే పచ్చదనం ఎక్కడ ఉంటుంది? ఈ చెరువులు లేకపోతే పచ్చదనం ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్. సింప్లీ ఈ డూ ఇట్, కన్వే దిస్ మెసేజ్ టు సీఎం. ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు సీఎం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు కృష్ణ, ఓల్డ్ బోయినపల్లి. నాకు రేషన్ కార్డు లేదు. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్న అది దక్కలేదు. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు నాకు రాలేదు. తర్వాత కన్స్ట్రక్షన్ లోన్ గురించి పెట్టాము, ఆ లోన్ కూడా నాకు రాలేదు. నేను సింగిల్ను, నాకు భార్య పిల్లలు లేరు. నా వయసు 66 సంవత్సరాలు దాటింది. నాకు నానే వాళ్ళు లేరు. నాకు సొంత స్థలం ఉన్నా వాళ్ళు 6 గ్యారెంటీలు 5 లక్షల లోన్ ఇస్తా అని చెప్పారు. అది కూడా నాకు రాలేదు. ఇక్కడ ఎలాంటి స్పందన నాకు రావడం లేదు. ఇంకా టైం పడుతుందని అన్నారు. అప్లై చేసుకున్నాను, ప్రజాపాలన అప్లై చేశాను. తర్వాత అన్ని స్కీమ్లకు పెట్టాను మా లోకల్ వార్డ్ ఆఫీస్ దగ్గర. ఇప్పటి వరకు నాకు ఎలాంటి స్పందన రాలేదు. రేషన్ కార్డు గురించి పెట్టి కలెక్టర్ ఆఫీస్ పోలేదు. నేను ఇక్కడే ఇచ్చాను. మీ ఇంటి దగ్గరికి వస్తారు 17వ తేదీ నాడు, మీరు కనుక్కోండి అని చెప్పారు. ఇది సంగతి. లోపల ఏమంటున్నారంటే మీ సేవలు పోండి అని అంటున్నారు. ఏది సరిగా నాకు ఇన్ఫర్మేషన్ సరిగా రావడం లేదు. తర్వాత ఆరోగ్యశ్రీ గురించి అప్లై చేస్తే అంబేద్కర్ యూనివర్సిటీ రోడ్ నెంబర్ 45లో ఆఫీస్ ఉంటుంది. సీఎం ఆఫీస్ నుంచి మీ కిడ్నీ కానీ హార్ట్ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పారు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. పోతే పర్మనెంట్గా ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, ఫ్రీగా తీసుకునే మెడిసిన్స్ కావాలని నేను అన్నాను. అప్పుడు ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఉండే నాకు ఆరోగ్యశ్రీ నాకు రాలేదు. ముందు నుంచి వైట్ కార్డు ఉండే. ఫ్యామిలీ సెపరేట్ అయినప్పుడు వాళ్ళ దాంట్లో పోయింది. నా సింగిల్నే నేను అలా ఉంటున్నాను. తర్వాత నాకు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ నాకు అప్లై ఇదివరకు నాకు రాలే. ఏజ్ రీత్యా మా మదర్ కూడా 200 రూపాయలు పెన్షన్ గురించి అప్లై చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఆమె ఆఫీసర్తో తిరిగిన ప్రయోజనం లేదు. ఆమె పెన్షన్ కూడా రాలేదు. పెన్షన్ లేదు. 57 సంవత్సరాలు అన్నారు, 66 సంవత్సరాలు అయింది, ఇంకా పింఛనే లేదు నాకు. పెన్షన్ గురించి అప్లై చేసినట్టు నాకు మెసేజ్ అయితే ఉన్నది. ఆరోగ్యశ్రీ అప్లై చేసిన మెసేజ్ అయితే ఉన్నది. 200 యూనిట్లు కరెంట్ ప్రజాపాలన పెట్టినది ఉన్నది.
తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ లోన్ 5 లక్షల నుంచి ప్రజాపాలన పెట్టినది ఉన్నది నా దగ్గర. తర్వాత ఇంకేందంటే గవర్నమెంట్స్ ఆఫీసులో ఎక్కడో నాకు సంబంధిత ఆఫీసులో నాకు తెలియాలి కదా పోయి చూసుకోవడానికి. అలా మీకు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను పోయి కలవగలుగుతాను, మాట్లాడగలుగుతాను. లోపల చెప్తూ టైం పడుతుంది, 2-3 నెలలు టైం పడుతుంది, నెలకు టైం పట్టవచ్చు అని అంటున్నారు. అంతేగాని ఇంకేం చెప్పడం, రావడం పోవడమే అవుతుంది. ఈ 4-5 ఇప్పుడు రావడం. రేవంత్ రెడ్డిని కలుద్దామంటే ఆయన ఖమ్మం వెళ్ళారు, వరద బాధితులు అక్కడ తిరుగుతున్నారు అని చెప్పారు. కానీ కనీసం టైం కేటాయిస్తారో మాట్లాడదామన్నా కానీ నాకు టైం కేటాయించడం లేదు, పోవడం లేదు అక్కడ సీఎం ఆఫీస్కి.